హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఆషాఢ మాసం వచ్చేసింది. అందరం అమ్మవార్లకైతే సారీ ఇవ్వటానికి రెడీ అయిపోయాము. ప్రతిసారి మేమందరం కలిసి మెయిన్ రోడ్ మీద ఉన్న దుర్గమ్మ వారి గుడిలో సారీ ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి ప్రత్యేకంగా మా ఇంటి వెనుక ఉన్న పోచమ్మ తల్లికి ఓన్లీ మా అపార్ట్మెంట్ వాళ్ళం మాత్రమే అమ్మకి సారీ తీసుకొని వెళ్ళాలి అనుకున్నాము. అమ్మకి సారీకి కావాల్సినవన్నీ అయితే 2 రోజుల ముందు నుంచే అన్నీ కొనిపెట్టుకున్నాము. స్వీట్స్ అన్నీ 1 డే బిఫోర్ తెప్పించేసాం మేము. చలివిడి మాత్రం బయట ఆర్డర్ ఇవ్వలేదండి. మేము మాత్రమే తయారు చేసాము. కాకపోతే చలివిడి తయారు చేసిన వీడియో స్ట్రైట్గా వచ్చింది కనుక ఈ లాంగ్ వీడియోలో పెట్టడం జరగలేదు. ఆ చలివిడి ఎలా తయారు చేసాము అన్నది మీకు షార్ట్ వీడియోలో చేసి చూపిస్తాను నేను. చూసారా, అమ్మవారి సారీ ప్యాకింగ్ బుడ్డమ్మాయి కూడా చేసేస్తుంది. ఆ బుడ్డమ్మాయి ఎవరో కాదండి, నా మేనకోడలు. పేరు కనిష్క. అబ్బా, మా వనితలందరూ అసలు చాలా ఫాస్ట్గా 2 అవర్స్లో ఫస్ట్ టైం అండి మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసారు. ప్యాకింగ్స్ చేసేసి ఎక్కడవక్కడ సర్ది పెట్టేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆదివారం అసలు అందరూ ఎంత అందంగా రెడీ అయ్యారంటే అండి, చాలా చక్కగా అమ్మవారి లెక్క పట్టు చీరలు మల్లెపూలు పెట్టుకొని చాలా అందంగా అందరూ వాలు జడలు వేసుకొని ఎంత అందంగా రెడీ అయ్యారంటే, ఒక్కొక్కరిని చూస్తుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని చూస్తే ఎలా ఉంటుందో అంత అందంగా రెడీ అయ్యారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు అన్నంతంగా రెడీ అయ్యి ఒక్కొక్కరు వెళ్తున్నారు. అందరూ తలపైన ఏం పెట్టుకున్నారా అనుకుంటున్నారేమో. తలపైన బుట్టలు, పళ్ళాలలో స్వీట్స్, అమ్మవారికి పండ్లు, అమ్మవారికి పూల దండలు, అలానే అమ్మవారికి కార బూందీ తయారు చేపించాము. అది చలివిడి, ఇలా ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కరం, ప్లేట్లో పెట్టుకునే వాళ్ళు ప్లేట్లో, బుట్టల్లో పట్టుకునే వాళ్ళు బుట్టల్లో, అలా చక్కగా తల మీద మన పూర్వ వైభవం, మనం పూర్వం ఎలా అయితే ఆడపిల్లకి సారీ పెట్టుకుంటే ఎలా అయితే తీసుకొని వెళ్తారో ఆ విధంగా అనిపించిందండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, కానీ చాలా చక్కగా అంగరంగ వైభవంగా అమ్మవారికి సారీ తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఆటపాటలతో మా వాళ్ళందరూ ఇంకా నెక్స్ట్ డాన్స్ కూడా చేశారు. ఆ డాన్స్ క్లిప్పింగ్ కూడా నెక్స్ట్ వస్తుంది. బాగా డాన్స్ చేస్తున్నారు.
అందరూ చక్కగా డాన్స్ అయితే ఆడిపోయారు. ఇంకా గుడి పూజ స్టార్ట్ అయిపోయింది. చాలా అందంగా రెడీ అయింది. హ్యాపీ పిల్లల ఫస్ట్ ప్రైజ్ హ్యాపీకి. అమ్మవారి ప్రదర్శనలు అయిపోయినవి. అయిన తర్వాత మేము ఏదైతే తీసుకొని వచ్చామో సారీ అంతా అమ్మవారి గర్భగుడిలోకి మొత్తం పెట్టాము. అమ్మవారికి చీర ఏదైతే కట్టామో ఆ చీర మేము తీసుకొచ్చిందని బిఫోర్ తీసుకొని వెళ్ళి ఇచ్చాము. చీర అయితే అమ్మకి కట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది, బాగుంది కూడా. అసలు అమ్మవారికి మేము ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నా అంటే బోనాలు చేసుకునేటప్పుడు వడిబియ్యం అమ్మకి ఎవరు పొయ్యట్లేదే అనుకుంటాం మేము. ఈ లోపల ఎవరో ఒకరు వడిబియ్యం అయితే రెడీ చేసి అమ్మకి వడిబియ్యం పోస్తారు. అలానే ఈసారి కూడా వడిబియ్యం ఎవరు పొయ్యట్లేదు, ఎవరికి ఆనవాయితీ లేదు అంటున్నారు. ఏం చేద్దామా అనుకునే లోపల లాస్ట్ మూమెంట్లో ప్రణవి అనే అమ్మాయి, మా అపార్ట్మెంటు అమ్మాయి, అక్క నేను వడిబియ్యం పోస్తాను అమ్మవారికి అని చెప్పింది. నాకైతే నిజంగా మిరాకిల్ అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే అప్పటి వరకు నా మనసులో ఏదైతే లేదు అమ్మవారికి ఇది లోటు జరుగుతుందేమో అనుకున్నానో అది జరగకుండా అమ్మాయి నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. వడిబియ్యం కార్యక్రమం కూడా అయిపోయింది అమ్మకి. అనంతరం అమ్మ దగ్గర అంతా పంతులు గారు అయితే అందరివి గోత్రనామాలు చదివారు. నార్మల్గా వేరే గుళ్ళలో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ పేరు చదువుతారు, పిల్లల పేర్లు అవసరం లేదమ్మా అంటారు. కానీ మా నవీన్ పంతులు గారు అలా కాదు, ప్రతి ఒక్కరి పేర్లు వైఫ్ అండ్ హస్బెండ్ అలానే పిల్లలు వాళ్ళ తాతయ్య నాయనమ్మల పేర్లతో సహా చదివారు. చాలా బాగా అనిపించింది. మేమైతే అందరం అదే అనుకున్నాము. నవీన్ పంతులు గారు చాలా చక్కగా ఓపికతో ప్రతి ఒక్కరి గోత్రనామాలు సారి తీసుకొని వెళ్ళినవే కాకుండా ఆ సారి అందుకోవడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ కానీ లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ బయట నుంచి వచ్చారు. ఆ ఫ్రెండ్స్ అయితే చాలామంది చింతల్, మియాపూరు, లింగంపల్లి అలా చాలా దూరం నుంచి కూకట్పల్లి, ఉప్పల్ దగ్గర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో భక్తితో వచ్చారు.
అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి. నార్మల్గా ప్రతిసారి మేము చాలామందిని కలిసి చేసేటప్పుడు ఎంతమంది జన్మ అయితే వచ్చారో అలా ఒక్క అపార్ట్మెంట్ వాళ్ళం మేము చేసినప్పుడు కూడా చక్కగా అందరు లేడీస్ చక్కగా రెడీ అయ్యి వచ్చాము. ఇంకా పూజ అంతా అయిపోయింది. గోత్రనామాలు చదవడం అయిన తర్వాత ఎవరైతే భక్తులు గుడికి వచ్చారో వాళ్ళందరికీ మా వాళ్ళు బొట్టు పెట్టి సారీ అయితే ఇవ్వడం జరుగుతుంది, తాంబూలం. ప్రతి ఒక్కరం కూడా మేము ఎంతమంది అయితే మా అపార్ట్మెంట్ వాళ్ళం వెళ్ళామో అందరి చేతుల మీదుగా బొట్టు పెట్టి సారీ ఇవ్వాలి, వాళ్ళ చేతుల మీద కూడా ఇప్పించాలన్నదే నా కోరిక. అలానే జరిగింది. అందరం ఒక్కొక్కరు ముగ్గురు ఐదుగురికి ఇలా ప్రతి ఒక్కరం కూడా బొట్టు పెట్టి సారీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే వీడియోలో లేరో వీళ్ళందరి ఫోటోలు అయితే ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.